బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్ర ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవటానికి రాజధాని లేకపోవటమే కారణమని అన్నారు. ఆయన వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. అందరికీ తెలిసినట్లుగా గత వారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మూడవ సారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి బడ్జెట్. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేటువంటి గ్యారంటీతో ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధాని అయిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో భారతదేశ అభివృద్ధికి ప్రపంచంలో మరే దేశం సాధించిన అభివృద్ధిని గత 10 ఏళ్లలో భారతదేశం సాధించింది. కరోనా లాంటి మహమ్మారి తర్వాత కూడా రాష్ట్రంలో సంస్థల కార్యాలయాలు ఎక్కడ పెట్టాలనేది ఆ సంస్థలు నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటైనా కేంద్ర సంస్థ అయినప్పటికీ కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వంతో వారు కలిసి పనిచేయాల్సి ఉంటుంది, మమేకమై పనిచేయాల్సి ఉంటుంది. సో కాబట్టి నిర్ణయాలు సమిష్టిగా వారు చేసేవి కానీ రాజకీయంగా చేసేటువంటి వ్యాఖ్యలు కావు. అన్ని ప్రతిపక్ష హోదా అన్నది ఒక చట్టపరంగా వచ్చేటువంటి హక్కు, లేదా లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, కన్వెన్షన్స్ ఉంటాయి. కేంద్రంలో కూడా 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు రాలేదు. దాని కారణంగా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీ కూడా దక్కలేదు. సో ఇదేదో డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చే సమర్థంతో వచ్చేది. సో కాబట్టి దాన్ని మరి ఇది అసెంబ్లీలో, పార్లమెంట్లో తేలే అంశాన్ని కోర్టుకు వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారంటే ఆయనకు అధికారం ఉంది. కానీ ఇది కన్వెన్షన్ కాదు. 10% ఉన్నవారికి చట్టపరంగానే కన్వెన్షన్ పరంగా చట్టంలో నాకు తెలిసి కేంద్రంలో ఉన్న చట్టం ఏంటంటే అత్యధికంగా సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలనుంది. కానీ ఒక కన్వెన్షన్ ఏర్పడింది ఏంటంటే 10% కనీసం సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా కేంద్రంలో ఎప్పుడు ఇంతవరకు ఇవ్వలేదు. సో కాబట్టి దాన్ని డిమాండ్ చేయటం సహేతుకం, ప్రజల పక్షాన నిలబడటానికి మరి హోదా అన్నది అవసరం లేదు. మనకి ప్రజల వాయిస్, మన ప్రజల తరఫున మాట్లాడటానికి మరి ఒక పరపతి ఉంటేనే మనం చేయగలమని అనుకుంటే అది పొరపాటు. కానీ చట్టపరంగా తను తేల్చుకోవాలని వెళ్ళారు, అది ఆయనకు ఉన్నటువంటి హక్కు. కానీ దీనిలో పెద్దగా కోర్టులు మరి కలగజేసుకోవు అన్నది నాకున్నటువంటి అవగాహన. కానీ అంతిమంగా కోర్టులే నిర్ణయిస్తారు. బాగుంటుంది అన్నది ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని తీసుకునేటువంటి నిర్ణయం. దానికి